మెంబర్స్ భరత్ మాదాడి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. వీరిని సాదరంగా గౌరవ పాస్ట్ ప్రెసిడెంట్ గౌరవ వంశీరెడ్డి కంచరకుట్ల గారిని సవినీయంగా సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి హర్షధ్వనాల నడుమ స్వాగతిస్తూ గౌరవ ద్వారకానాథరెడ్డి గారు, గౌరవ నవీన్ రెడ్డి గారు మల్లిపెద్ది, వంశీరెడ్డి కంచరకుంట్ల గారు సవినీయంగా వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, అడ్వైజరీ కౌన్సిల్ చైర్, కో చైర్ డాక్టర్ పటాల్ మోహన్ రెడ్డి గారు, మెంబర్స్ భరత్ మాదాడి గారు, శ్రీనివాస్ రెడ్డి అనుగు గారు, పాస్ట్ ప్రెసిడెంట్ గౌరవ వంశీ రెడ్డి కంచరకుంట్ల గారు, టీటీఏ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గౌరవ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారు, 10th యానివర్సరీ చైర్ గౌరవ నరసింహారెడ్డి దొంతిరెడ్డి గారు, అలాగే సేవా డేస్ చైర్ గౌరవ విశ్వకంది గారు, కల్చరల్ చైర్ సోదరి డాక్టర్ వాణి గడ్డం గారు. వీరంతా కలిసి కళాకారుల్ని అభినందిస్తున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కళాకారులకి సత్కారం అన్నా. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి స్పాన్సరర్ గౌరవ అప్పిరెడ్డి గారు, శ్రీ వెంకట్ అన్నపరెడ్డి గారులను కూడా సాదరంగా స్వాగతిస్తూ టీటీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మిత్రులందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా సాదరంగా స్వాగతిస్తున్నాం. ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే దయచేసి అన్యత భావించవద్దు, అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. ఈ సత్కారం జరుగుతున్నటువంటి కళాకారులకు మాత్రమే కాదు, ఈ సత్కారం మన తెలంగాణ సమాజానికి పాటతో మాటతో ఆత్మవిశ్వాసంతో తెలంగాణ రూపకల్పన కోసం దోహదపడినటువంటి ప్రతి ఒక్క వీరుడికి జరుగుతున్న సన్మానం. ప్రవాస భారతీయులు అమెరికా నుండి ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్నటువంటి ప్రాంతం నుండి వచ్చి ఈ ప్రాంతంలో మన కళాకారుల్ని మనవాళ్ళు అభినందించటం, ఆదరించటం, సత్కరించటం, సన్మానించటం, అభినందించటం సామాన్యమైన విషయం కాదు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ అంటేనే మాట, ఆట, పాట, లక్షలాది మందిని ఒకతాటి మీద నిలబెట్టిన గంభీర గానస్వరాలు మనవి మళ్ళీ వెలుగులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమే తెలంగాణ పాటకు సలాం. ఉద్యమానికి ప్రాణం పోసినటువంటి గాయకులు, ఉద్యమానికి ప్రాణం పోసిన కళాకారులకు ఈ వేదిక మీద నుండే తెలంగాణ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ టీటీఏ గౌరవంగా వందన శ్రీచందనాలు సమర్పిస్తోంది. ఆ తాళమే సంకల్పం అవుతుంది. ఆ గాయక స్వరాలే ఉద్యమానికి గుండె చప్పుడులయ్యాయి, ఊపిరులయ్యాయి. ఊదినటువంటి ఆ ఊపిరులతో తెలంగాణ కళ సాకారమైన సంగతి మనకు తెలుసు. అందుకే రండి, తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని, తెలంగాణ పాటల పవిత్రతను మనస్ఫూర్తిగా గౌరవిద్దాం, మనసారా జరుపుకుందాం. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం 10 వసంతాల వేడుక సేవా ప్రయాణాన్ని సంబరంగా జరుపుకుంటూ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఆ గొప్ప గాన స్వరాలను ఈ వేదిక మీద సత్కరించుకోవటం మనకు దక్కినటువంటి అదృష్టం. గట్టిగా ఒక్కసారి మనమంతా చప్పట్లతో ఆ కళాకారులందరినీ అభినందిద్దాం. కళాకారుల్ని ఆశీర్వదించి సత్కరిస్తున్నటువంటి అడ్వైజరీ కౌన్సిల్ చైర్ గౌరవ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారికి, కో చైర్ డాక్టర్ పటాలోళ్ల మోహన్ రెడ్డి గారికి, మెంబర్స్ భరత్ మాదాడి గారికి, శ్రీనివాస్ రెడ్డి అనుగు గారికి, పాస్ట్ ప్రెసిడెంట్ గౌరవ వంశీరెడ్డి కంచరకుంట్ల గారికి, టీటీఏ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గౌరవ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారికి, 10th యానివర్సరీ చైర్ గౌరవ నరసింహారెడ్డి దొంతిరెడ్డి గారికి, సేవా డేస్ చైర్ గౌరవ విశ్వకంది గారికి, కల్చరల్ చైర్ డాక్టర్ వాణి గడ్డం గారికి, వీరందరికీ కూడా, అలాగే ఇతర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వివిధ ప్రాంతాల నుండి, అమెరికా రాష్ట్రం నుండి వ్యయము, ప్రయాస, సమయం ఈ మూడిటిని ఊర్చుకొని ఇక్కడికి వచ్చి మన పాటని, మన ఆటని, మన మాటని గౌరవిస్తూ, అభినందిస్తూ, సత్కరిస్తున్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ పాటకు సలాం కళాకారులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నారు. విమలక్క
గద్దరన్న పాట, యశ్పాలన్న వీరులారా వనితల, ప్రతి పాట కూడా తెలంగాణ సౌందర్యాన్ని, తెలంగాణ పాటకు పల్లకీ కట్టి ఊరేగించినటువంటి బోయలు వీరంతా కూడా. మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రాయోజకులు సోదరులు గౌరవ అప్పిరెడ్డి గారు, అలాగే వెంకట్ అన్నపరెడ్డి గారు, ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది మన నేల, ఇది మన మట్టి, ఈ చరిత్రను తిరగరాసినటువంటి గౌరవం, గర్వం. అందుకే తెలంగాణ ఆ పాట పాడిన ప్రతిసారి చూడండి, ఇంకా తెలంగాణ ఉద్యమ నేపథ్యం మన కళ్ళ ముందు కనిపించింది. గద్దరన్న పాట ఎత్తుకున్నప్పుడు పొడుస్తున్న పొద్దు మీద అనగానే మొత్తం అంతా ఆడిటోరియం అంతా కూడా చప్పట్లతో మారిమోగిపోయింది. అంటే పాట ఒక ప్రాంతంలో ఉండేటటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ఈ అంశాన్ని ఎంతగా ప్రేరేపించింది, ఎంతగా ప్రభావితం చేసింది, పాటల ద్వారా ఏ ఉద్యమాన్ని ఎలా నడిపించవచ్చు అన్నది తెలంగాణ పోరాట చరిత్ర మనకి చెప్పింది. ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగాయి, రక్తం ఓడింది, రకరకాల పోరాటాలు జరిగాయి. వాటన్నిటి గురించి మళ్ళీ మనం మాట్లాడవచ్చు. కానీ ఒక పాటతో, సాహిత్యంతో, మాటతో కళాకారుల్ని ముందుకు నడిపించి ఉద్యమం జరిగింది ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది కేవలం ఒక తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఒక పోరాటం మాత్రమే. అలాంటి కళాకారులందరినీ కూడా మనం అభినందిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ఆ తర్వాత ఒక బంజారా పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ జరగబోతోంది. బంజారా పెర్ఫార్మెన్స్ చేయడానికి పూజా తన్వి తన బృందంతో వేదిక మీదకి వస్తారు. పూజా తన్వి తన కళాకారులందరితో కలిసి వేదిక మీదకి ఒక బంజారా ప్రదర్శన చేయడానికి వస్తారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మనం చూద్దాం. ఈ సత్కార సన్మాన పరంపర అయిపోయిన తరువాత తెలంగాణ అంటేనే పౌరుషాల గర్జన, ఇది మట్టి వాసన మాత్రమే కాదు, అమరుల ఉచ్ఛ్వాస నిశ్వాసం, చరిత్ర గాయం కాదు, ఇది ఎదిరించిన సాహసం, తలవంచని పిడికిలి తెలంగాణ అస్తిత్వం, కాకతీయుల శిల్పం, శిల్పి చెక్కిన స్వేదధార, గద్దరన్న గొంతుక, అన్యాయం మీద ఎక్కుపెట్టినటువంటి బాణం, యాసంటే తప్పు కాదు, అది మన ఇంటి కీర్తి, తెలంగాణ అంటే ఒక జాతి నినదించినటువంటి స్ఫూర్తి, ఒక కలల ప్రవాహం, ఇవన్నీ వెరసి తెలంగాణ. అందుకే నా తెలంగాణ కోటి రతనాల వీణ, తెలంగాణ ఫిర్ ఆనా అని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక నినాదంతో తెలంగాణకి మళ్ళీ అందరూ రావాలి అనేటటువంటి ఒక పిలుపుని ఇస్తూ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు బంజారా డ్యాన్స్ కోసం మనమందరం కూడా ముందుకు వెళుతున్నాం. బంజారా డ్యాన్స్ ప్లే చేయడానికి పూజా తన్వి వారి బృందం అంతా కూడా వేదిక మీదకి వస్తున్నారు. మరి బంజారా ఏమిటి, బంజారా పాటలు ఏమిటి, బంజారా ఆట ఏమిటి అంటే మరి వేదిక క్లియర్ అయ్యేంత వరకు బంజారాల గురించి మనం తెలుసుకొని ముందుకెడదాం. బంజారా అంటే మనందరికీ తెలుసు, అడవి ప్రాంతాలలో ఉండేటటువంటి వారు, మైదాన ప్రాంతాలకు దూరంగా ఉండేటటువంటి వాడు. కానీ బంజారా అంటే అది ఒక శ్రమను జయించినటువంటి సౌందర్యం అనుకోవచ్చు. బంజారా నృత్యం అనేటటువంటిది కేవలం ఒక కళారూపం కాదు, అది ఒక జాతి జీవన శైలికి దర్పణం పట్టేటటువంటిది. అడవిలో ఆకుపచ్చని చెట్ల మధ్య ఆకాశం కింద స్వేచ్ఛగా బతికే సంచార జాతుల హృదయ స్పందన బంజారా నృత్యం. ఇంద్రధనస్సుల రంగులు కలిగినటువంటి వస్త్రధారణ, బంజారా మహిళల వస్త్రధారణ అద్భుతంగా ఉంటుంది. వారు ధరించేటటువంటి పేటియా, కాంచలి అంటే లంగా, దానికి కుట్టినటువంటి రవిక మీద వెలిసేటటువంటి వేలాది అద్దాల ముక్కలు సూర్యకిరణాలను ప్రతిబింబిస్తూ ఉంటాయి. దాని భావం ఏంటంటే ఆ అద్దాలు చీకటిని తరిమిగొట్టి వెలుగుని ఆహ్వానించటానికి ఒక సింబాలిక్గా వాళ్ళు భావిస్తూ ఉంటారు. వారు వాడేటటువంటి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు ప్రకృతితో వాళ్లకున్నటువంటి అనుబంధాన్ని మనకు తెలియజేస్తాయి. తరువాత గాజుల సవ్వడి, వెండి మువ్వల సవ్వడి, చేతుల నిండా ధరించేటటువంటి ఏనుగు దంతపు, సరే ప్రస్తుతం ప్లాస్టిక్ లేదా ఇతర పదార్థాలతో చేసిన తెల్లటి గాజులు, కాళ్లకు ఉండే వెండి కడియాలు తొడుక్కుని నాట్యం చేస్తున్నప్పుడు అది ఒక విలక్షణమైనటువంటి సంగీతాన్ని పుట్టిస్తూ ఉంటుంది. విశేషం ఏమిటంటే బయటి వాయిద్యాల కంటే వాళ్ళ ఆభరణాల నుండి వచ్చేటటువంటి ఝుమ్ ఝుమ్ అనేటటువంటి ఆ శబ్దం ఆ నృత్యానికి ప్రాణం పోస్తోంది. అది వాళ్ళ గుండె చప్పుడుకి లయను తోడు చేస్తూ ఉంటుంది. ఇక తీజ్ పండగ మనమందరం పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉంటాం. కన్నెపిల్లల ఆకాంక్ష బంజారా జీవితంలో తీజ్ పండగ అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. వర్షాకాలంలో మొలకల బుట్టలను నెత్తిన పెట్టుకొని వారు చేసే నృత్యం
ప్రకృతి పట్ల వాళ్లకు ఉండేటటువంటి గౌరవానికి నిదర్శనంగా ఉంటుంది. ఆ మొలకలు ఏపుగా పెరగాలని, తమ జీవితాలు పచ్చగా ఉండాలని వాళ్ళు పాడే పాటలు గాలిలో తేలియాడుతూ ఉంటాయి. అలాగే మట్టి వాసన తెలంగాణ జానపద బంజారా జీవనంలో మనకు కనబడుతోంది. వాళ్ళ పాటలు గ్రామీణ జీవితం ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, అడవి తల్లి దీవెనలు, వాళ్ళ వీరుల యొక్క గాథలు, వాటి చుట్టే ఈ పాటలుంటాయి. గొలియో గొలియో అంటూ సాగేటటువంటి జానపద బాణీలు వింటూ ఉంటే ఒక తెలియని ఉత్సాహం కలుగుతోంది మనకు. మరి ఐక్యతకు ఆ వృత్తమే నిదర్శనం. ఎప్పుడైతే చక్రం కనబట్టబడిందో అప్పుడు ఏ రకంగా మానవ జాతి ప్రగతి ముందుకు సాగిందో అంటే ఈ వృత్తమే ఒక ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడూ వలయాకారంలో సాగుతుంది. అది ఒక కాలచక్రాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. అక్కడ రాజరికం ఉండదు, పేదరికం ఉండదు. అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకరి అడుగులో మరొకరు అడుగులు వేస్తూ సాగిపోయేటటువంటి బంజారా నృత్యాన్ని మనం చూడబోతున్నాం. చూడండి ఒకసారి, తెలంగాణ గౌరవ స్వరాలు, తెలంగాణ పాటకు పట్టం కట్టిన స్వరాలు, తెలంగాణ పాటను పల్లకీలో ఊరూరా వినిపించినటువంటి స్వరాలు, వాళ్ళకి స్వర నీరాజనాలు అర్పిస్తూ మనం అందరం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. ప్రవాస భారతీయులు అంతే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఒక మంచి ఫోటోగ్రాఫ్ కోసం. ఓకే, అంతా కలిసి ఒక మంచి ఒక ఫోటో అంటేనే జ్ఞాపకం, మధురమైన జ్ఞాపకం, అందమైన జ్ఞాపకం. ప్రతి అనుభవాన్ని గుర్తు చేసే జ్ఞాపకం పేరే ఫోటో. కాబట్టి ఆ అందమైన ఫోటో తెలంగాణ కళాకారులతో ప్రవాస భారతీయులు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై జై తెలంగాణ. సో మనం ఇంతవరకు